ఈ ఇంద్రియములకు సంబంధించినటువంటి విషయాల గురించి అలాగా ధ్యానం చేస్తే వాటి పట్ల మనకి సంఘం అనేటువంటిది, బంధం అనేటువంటిది కలుగుతుంది. దానివల్ల కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల కోపం చేరకపోతే, తర్వాత దానివల్ల వ్యామోహము, స్మృతి చెదరడం అనేటువంటిది, దానివల్ల బుద్ధినాశము అనేటువంటి వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. తర్వాత రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేష వియుక్తైః తు విషయాన్ ఇంద్రియైః చరన్ ఆత్మవశ్యైః విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అయితే ఇంతకుముందు శ్లోకంలో అంతా కూడా ఈ రకంగా బుద్ధి అనేటువంటి నాశనం అవుతుంది, దానివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది, ఇటువంటివన్నీ కూడా చెప్తే దీని నుంచి తప్పించుకోలాగా ఇంతకుముందు చెప్పింది చెప్పాడు. ఇంద్రియములు అనేటువంటివి రాగద్వేషములకు దూరముగా ఉండాలి. రాగద్వేషములకు దూరంగా ఉండేటువంటి ఇంద్రియములతోటి మనం కనుక ఇంద్రియ విషయములందు మనం సంచరిస్తున్నప్పటికీ కూడా, అంటే దాని పట్ల మనకి ఏ రకమైనటువంటి ఆసక్తి కానీ భావము కానీ లేకుండా చేస్తూ ఉన్నప్పుడు దాన్ని ఏం చెప్తాడు? ఆత్మవశ్యముగా, అంటే దేని యందు ఆత్మ వశ్యమైనటువంటి ఇంద్రియములు ఉండాలి. అలాంటివి కనుక ఉంటే ప్రసాదం అధిగచ్చతి, వాడు చాలా ప్రసన్నమైన స్థితిలో ఉంటాడు. ఆత్మవశ్యత్వం ఏమిటి అంటే మాస్టర్ గారు చక్కగా వివరించారు. ఏం చేస్తాం? ఇప్పుడు ఏదైనా ఎదుర్కొంటా ఉండేటువంటి ఒక వస్త్రాన్ని చూస్తే, ఒక గుడ్డను చూస్తే దాని మీద ఉండేటువంటి వేసినటువంటి చెక్కినటువంటి డిజైన్ ఏమిటో, ఆ రంగు ఏమిటో దీన్ని చూస్తామే తప్పిస్తే వస్త్రములో ఉండేటువంటి ముళ్ళుని కానీ, ఆ దారం పోగుల్ని కానీ, ఆ తయారైనటువంటి ఆ పత్తిని కానీ దాన్ని మనము దర్శించాం. అయితే ఈ పత్తిని ఉడకడం వల్ల వచ్చినటువంటి ఆ నూలు, ఆ నూలు వల్ల ఏర్పడినటువంటి ఆ దారములు, ఆ దారములతో చేసినటువంటి వస్త్రము ఇది. దాన్ని మనం చేసినటువంటి ఏదో రంగులు దాన్ని ఆలడంలో ఉండేటువంటి, అయితే మూలమైనటువంటిది ఆ పత్తి. మనం ఏం చేస్తాం? చూస్తున్నంతసేపు బయట కనిపిస్తున్నటువంటి వస్త్రాన్ని మనం చూస్తాం, కానీ వెనకాల ఉండేటువంటి పత్తిని మనం చూడడం. అలాగా ఈ ఇంద్రియములతో మనం సంచరిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఆ చూస్తున్నటువంటి విషయంలోకి మనం లాగపడతాం. వెనకాల ఉండేటువంటి తత్వం ఏమిటి అనేటువంటి దాన్ని మనము గమనించాం. యోగులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఆ వెనకాల ఉండేటువంటి తత్వాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నా సరే, వాళ్ళు తింటున్నా సరే, తాగుతున్నా సరే, ఏం చేసినా సరే, ఆ వెనకాల ఉన్నటువంటిది ఏదో దాంట్లోంచి చెదరకుండా వాళ్ళు ఉంటారు. ఇంతకుముందు చెప్తున్నాం, ఆ ప్రహ్లాదులు చెప్తున్నప్పుడు కూడా ఏం చేసినా సరే ప్రహ్లాదులు శ్రీహరి అనేటువంటి తమయావస్థలోనే ఉండేవాడు. అతను నడుస్తున్నా, తింటున్నా, హాసని లీలా నిద్రాదులయం నవ్వుతున్నా, లేకపోతే ఆటాడుకుంటున్నా, నిద్రపోతున్నా, ఎప్పుడైనా సరే అతను శ్రీహరి 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 అంతే. ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ జరుగుతూ ఉండగా వాటిల్లో ఉండకుండా వాటి వెనకాల ఉండే అసలు తత్వం ఏదైతే ఉందో అది. అలాంటి తత్వంలో మనం ఉంటూ ఉండగా మన ఇంద్రియములు కనుక పనిచేస్తే అప్పుడు ఆ పనిలోకి మనం చిక్కుకోకుండా ఉంటుంది. ఇదొకటే ఉపాయం. ఇంకొక రకంగా మనం ఇంద్రియములను కట్టడి చేసి నువ్వు దాని కేసు చూడకు అంటే అది దాన్ని చూస్తుంది, నువ్వు అది ముట్టుకోకు, అది తినకు అంటే దాన్ని తిందామని చెప్పి కోరిక కలుగుతుంది. ఎందుకు తినకూడదు అనేటువంటి ఒక వాదన బయలుదేరుతుంది. తింటే ఏదైనా తేడా చేస్తే మందు వేసుకుంటామే అనేటువంటి ఈ రకమైనటువంటి ఆలోచనలు మనం పెడతాం తప్పిస్తే దాంట్లోంచి నిజంగా తప్పుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నిజంగా దాంట్లోంచి తప్పుకోవడం అంటే దానికంటే ఎక్కువైనటువంటి దాని యందు మన మనస్సుని మనము నిలపడమే. అలా నిలిపినప్పుడు అది ఆత్మ యందు వశ్యముగా ఉంటాయి. ఆత్మ యందు వశ్యమైనటువంటి వాటి రాగద్వేషములు అనేటువంటి రెండు కూడా ఉండవచ్చుమా అని చెప్తూ అని మళ్ళీ వివరిస్తున్నాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయే రత్నచేతసో వ్యాసుబుద్ధి పర్యవతిష్టతే. ఎప్పుడైతే ఇలాంటి ప్రసన్నమైనటువంటి స్థితిలో మనం ఉంటామో అప్పుడు మనకు ఉండేటువంటి దుఃఖములన్నీ కూడా నశిస్తాయి. ఎందుకంటే దుఃఖం అనేటువంటి దాన్ని మనం దుఃఖం అనేటువంటి దృష్టితో మనం చూడం కాబట్టి, నిజానికి సుఖం అనేటువంటి దాన్ని కూడా సుఖమైనటువంటి దృష్టితో మనము
చూడకుండా ఉంటాం. అదే తర్వాత చెప్తాడు, సుఖం అంటే మనం దుఃఖము కానటువంటిది సుఖము అని మనం అనుకుంటే పొరపడతాం. అంటే దుఃఖ స్పర్శ లేనటువంటిదే మనకి సుఖం. అంటే ఎండలో వెళ్ళినప్పుడు నీడ మనకి సుఖం ఇస్తుంది. అదే మనకి నీడలో బాగా చలికాలంలో ఉన్నప్పుడు ఎండ సుఖం ఇస్తుంది. అంటే మనకి ఏదైతే మనం తట్టుకోలేకపోతున్నామో, ఏదైతే మనకి నచ్చడం లేదో అది కానటువంటి స్థితిలో సుఖం అని అనుకుంటున్నాం. కానీ నిజానికి అది సుఖం కాదు. దుఃఖముల్లో ఉండేటువంటి సుఖము కాదు, అది దుఃఖము లేకపోవడం అనేటువంటి స్థితి తప్పిస్తే, అంటే ఏదైతే మనం దుఃఖం అని చెప్పి మనం అనుకుంటున్నామో అది లేనటువంటి స్థితి. అది సుఖం అని చెప్పి మనం భ్రమిస్తున్నాం. నిజానికి అది సుఖము కాదు. అచ్చమైనటువంటి సుఖం ఏంటంటే భగవంతుడి దగ్గర ఉండేటువంటిది. ఇదే ముందు కూడా మనం చెప్తున్నాం, ఆనందం అంటే ఏంటి అంటే అలాగా గ్రేడ్స్ అందించుకున్నారు అని చెప్పి. అంటే మనం ఏదైతే చాలా గొప్ప ఆనందం అని చెప్పి అనుకుంటామో అంతకు 100 రెట్లైనటువంటి దాన్ని ఆ దేవతల యొక్క ఒక యూనిట్ ఆఫ్ ఆనందం కింద చెప్పారు. అంటే మనం చాలా గొప్ప ఆనందం అనేటువంటి భావన ఏదైతే మనకు ఉంటుందో అంతకు 100 రెట్లు ఎక్కువైతే అది దేవతలకు సంబంధించినటువంటి ఒక యూనిట్ ఆఫ్ ఆనందం. అలాంటి ఆనందాలు కలిగితే అంతకంటే స్థితిలో ఉండేటువంటి వాడైతే ఆనందం. ఇలా ఎలా మనం పోల్చుకుంటే మనం ఆనందం అనుకుంటున్నటువంటిది కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం కాదు, సుఖం అనుకుంటున్నటువంటి కూడా సంపూర్ణమైనటువంటి సుఖం కాదు. ఫ్యాన్ వేసుకుంటే ఎండగా ఉన్నప్పుడు సుఖం అనిపిస్తుంది, కాసేపుగా గాలి ఉంది కట్టేస్తే బాగుంటుంది, కట్టేస్తే మళ్ళీ ఫ్యాన్ కావాలనిపిస్తుంది. అంటే ఫ్యాన్ వేసుకోవడంలో సుఖం ఉందా, లేకపోతే అప్పుడప్పుడు కట్టేస్తూ ఉండడంలో సుఖం ఉందా? ఇటువంటి మనం విమర్శించుకోలేదు. అంటే ఇది ఒక సుఖము అని అనుకుంటున్నాం. ఆ రెండు కూడా కాబట్టి దుఃఖములని కూడా ఎప్పుడైతే మనం ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉంటామో మన మనస్సు ఇంద్రియములు చెప్తున్నట్టుగా కాకుండా మనస్సు చెప్తున్నట్టుగా ఇంద్రియములు పనిచేస్తూ ఉంటాయో అలాంటి వాడికి ప్రసన్నమైనటువంటి స్థితిలో ఉంటాడు అని మనసుగా చక్కటి ఉదాహరణ కూడా ఇచ్చారు. ఎవరైనా ఏదైనా పొలం పని ఏదైతే చేసేటప్పుడు వాడు అసలు ఎలాగ చేస్తే బాగుంటుంది, ఈ భూమిలో ఏ రకమైనటువంటి ఎరువులు ఏ రకమైనటువంటి పంట పండించాలి అని ఒకటి ఆలోచించుకొని ఆ పనికి ఇలా చెయ్యి అని చెప్పి ఒకటి అప్పగించి వాడు మేసీల్లో వాళ్ళలో పెట్టుకుని దానికి తగ్గటువంటి కూలీలు పెట్టుకుని అలాగే చేస్తే వాళ్ళందరూ కూడా ఆ పైవాడి యొక్క మాట వింటే వాడు అనుకున్నట్టుగా ఆ పొలంలో ఆ రకమైనటువంటి పంట వాడు ఎంత అనుకున్నాడో అంత పండించుకోవడానికి అలాగ అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది. అలా కాకుండా వీడికి ఒక సరైనటువంటి ప్రణాళిక వీడు ఇచ్చినా కానీ దాన్ని కింద ఉన్నటువంటి వాడు పాటించకుండా ఎవరికి తోచినట్టుగా వాడు చేసేస్తూ వచ్చేటువంటి దాన్ని ఎక్కడికక్కడ కోసేసి అమ్మేసుకుంటుంటే దానివల్ల తాత్కాలికంగా వాడు సుఖం కలిగినట్టుగా ఉంటుంది, కానీ మొత్తం మీద పొలం విడిపోతుంది. కాబట్టి వాడికి చివరికి అక్కడ జీవనోపాధి పోతుంది. ఎవరిదైతే ఈ పొలమో వాడికి కూడా ఉపాధి అనేటువంటి పొలం నాశనం అని చెప్తూ మాస్టర్ ఏం చేశారు, ఈ ప్రణాళికంతా రచించేవాడు బుద్ధి, ఈ పని చేయమని అప్పగించబడేటువంటి వాడు మనస్సు, వాడి కింద మేస్ట్రీలు లాంటి వాడు ఇంద్రియములు. అవి చెప్పినట్టుగా మన శరీరంలో ఉండేటువంటి అవయవాలు పనిచేస్తాయి. ఇలాగ కనుక పనిచేస్తాయి అంటే ఇవన్నీ కూడా జవాబుదారీగా మనకి బుద్ధి కంటే మనం చేసే పనులన్నీ కూడా సక్రమంగా సాగుతాయి. అలా కాక కింద వాళ్ళే వాళ్ళంటే వాళ్ళు నిర్ణయాలు చేసుకుని ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ స్వల్పమైనటువంటి తాత్కాలికమైనటువంటి లాభం కోసం కనుక ఆలోచించి వాడు కనుక పనిచేస్తే నెమ్మదిగా ఏమిటవుతుంది, అసలు ఆ పని అనేటువంటి దానికి మనకి ఇది పోతుంది. ఇటువంటి ఇప్పుడు అమెరికా లాంటి దాంట్లో మనం చూస్తే కొన్ని స్ట్రిక్ట్గా వాళ్ళు మెజర్స్ తీసుకోవడానికి కూడా కారణం ఏమిటంటే మన వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఇక్కడెక్కడో వాడికి నిజంగా వాడికి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ కదా ఎక్స్పీరియన్స్ ఉంది అనేటువంటి ఒక దొంగ సర్టిఫికేట్ సృష్టించేసి వీడిని అక్కడికి తీసుకెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో అలా చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు చెప్తున్నారు. మామూలుగా ఈ వెస్ట్లో ఉండేటువంటి వాళ్ళు కొంచెం ఈ లంచాలు అలాంటి వాటిని ఇచ్చేయరు. వీళ్ళు ఏం చేస్తారు, అక్కడ చెక్ పోస్టుల దగ్గర అక్కడ మన వాళ్ళు లాంటి వాడు ఉంటే నేను ఒకటి వదిలేస్తే వాడు 10 రూపాయలు ఇస్తాడని చెప్పి ఆ 10 రూపాయలు నువ్వు ఇక్కడ తీసుకొచ్చేది ఇలాంటి వాళ్ళకి నొప్పి, దానివల్ల వాళ్ళని కూడా పాడు చేసి మొత్తానికి రేపు పొద్దున్న ఏదైనా గొడవ వస్తే మొత్తం వాడుకుపోయి వీడిపోయి ఇలాంటివన్నీ వీళ్ళు చేస్తున్నారు అక్కర్లేనటువంటి. అంటే ఈ రకమైనటువంటి ఇవన్నీ కూడా ఎప్పుడైనా ఏమిటవుతుంది, ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ కానీ ఒక ఆర్గనైజేషన్లో కానీ ఇలాంటివి ఏమైనా కనుక బయటపడితే
వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తూ ఈ దొంగ సర్టిఫికేట్లతో వచ్చినటువంటి వాళ్ళకి మొత్తం అందరి మీద కూడా అనుమానం వచ్చి ప్రతి వాడి మీద కట్టడి చేసి వాళ్ళు